హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. మొన్న నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ లో జరిగిన అగ్ని ప్రమాదం మరవక ముందే ఇప్పుడు అదే నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఇకనైనా అధికారులు మేల్కొంటున్నారా? ఫైర్ సేఫ్టీ పాటించని షాపులు, భవనాల విషయంలో చర్యలు తీసుకుంటున్నారా? హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. అటు భారీగా ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. అయితే వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నా ఫైర్ సేఫ్టీ పాటించడంలో మాత్రం నగరంలోకి షాపులు, భారీ భవనాల యజమానులు ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. అటు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసి ఆ తర్వాత అధికారులు కూడా తనిఖీల విషయాన్ని మర్చిపోతున్నారు. 10 రోజుల క్రితం నాంపల్లిలో జరిగిన బజాజ్ అగ్ని ప్రమాద ఘటనలో 5గురు మృతి చెందారు. ఈ అగ్ని ప్రమాదం కుటుంబీకులు, బంధువుల్లో కన్నీటిని మిగిల్చింది. తాజాగా ఇదే నాంపల్లి ప్రాంతంలోని FSL కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంప్యూటర్లు, CPUలు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇలా నగరంలో అనేక అగ్ని ప్రమాదపు ఘటనలలో అన్యాయంగా చనిపోయిన వారు ఎందరో. ఇరుకు గల్లీలు ఉండటం, కనీసం మార్గాలు కూడా లేకపోవడంతో ఘటనా స్థలానికి వెళ్లే లోపే జరగాల్సిన ఘోరమంతా జరిగిపోతోంది. ఒకవైపు అధికారులు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వడం, ఆ సమయంలో ఫైర్ సేఫ్టీ విషయంలో దృష్టి పెట్టకపోవడం వల్లే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. నాంపల్లిలోని TGFSL కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఆఫీస్ బాయ్స్ తో పాటు 3 సహోద్యోగులు కలిసి అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సరిగ్గా నిన్న ఉదయం 10:20కి ఫైర్ కాల్ అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అసెంబ్లీ ఫైర్ స్టేషన్ నుంచి 2 వాహనాలతో ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. మొదటి అంతస్తులో ఎగిసిపడ్డ మంటలతో పాటు పొగ వల్ల ఫైర్ సిబ్బందికి మంటలను ఆర్పేయడం కష్టంగా మారింది. TGFSL కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టు అంచనాకొచ్చామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్ లో చివర్లో ఒక కంప్యూటర్ రూమ్ ఉంది. దాంట్లో ఒక MCB స్విచ్ బోర్డు ఉంది, ఎలక్ట్రికల్ బోర్డు. అక్కడ నుంచి ఈ ఫైర్ మొదలైంది మా అనుమానం. ప్రైమరీ ఫేస్ ఇట్ అపియర్స్ టు దట్. ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ అండి. దాంట్లో రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఫోరెన్సిక్ టెస్టింగ్ కోసం, ఎగ్జామినేషన్ కోసం డిఫరెంట్ శాంపల్స్ విల్ ఆల్సో బి దేర్. అయితే ఈ పర్టికులర్ రూమ్లో కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి. దాంట్లో ఫోరెన్సిక్ సంబంధించిన వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, అనాలిసిస్ చేస్తారు. సో ఇట్ హ్యాపెండ్ ఇన్ దట్ రూమ్ ఓన్లీ అండి. ఇప్పుడు నేను ప్రైమరీ ఫేస్ చూశాను. ఫస్ట్ టైం చూస్తే సమ్ డ్యామేజ్ ఇదే డెఫినెట్గా కొన్ని కంప్యూటర్స్, కొన్ని ప్రింటర్స్, స్కానర్స్ అండ్ సమ్ ఫర్నిచర్ డెఫినెట్గా ఖాళీ అయింది. అది నేను చూసుకున్నాను. హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించడంతో భయపడుతున్నామని నగరవాసులు చెబుతున్నారు. ఇరుకుదారుల వల్ల ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ ఇంజన్లు వెళ్లడానికి ఏ మాత్రం అవకాశం లేకపోవడంతోనే ప్రాణాలు పోతున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా అయితే ఎప్పుడైతే ఎవరైతే పర్మిషన్ల కోసం అయితే అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు వారు అన్ని విధాల పర్మిషన్స్ వాళ్ళు ఇచ్చే ముందు వాళ్ళు చూసిస్తే బాగుంటుంది. ఫైర్ సేఫ్టీ చూసుకొని కానీ అదేవిధంగా ఏ విధంగా అయినా కూడా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా సేఫ్ సైడ్గా 4 మూల నుంచి వెళ్లే విధంగా ఫైర్ సేఫ్టీగా ఉండే విధంగా కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, పెద్ద బిల్డింగ్స్ కానీ, గోదాములకు కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చే ముందే ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి నష్టాలు ఎప్పుడు జరగకుండా ఉంటాయి. నగరం కూడా సేఫ్గా ఉంటుంది. జనవాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఇట్లాంటి కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిన విషయంలో పర్మిషన్ ఇచ్చే ఫస్ట్ తప్పిదం అనేది అధికారులది, గవర్నమెంట్ అని భావిస్తున్నాను. కమర్షియల్ బిల్డింగ్స్ తో పాటు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ పై కూడా అధికారులు ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు నగరవాసులు. ఇష్టానుసారంగా కమర్షియల్ బిల్డింగుల్లో పార్కింగ్ ప్లేస్లను, సెల్లార్లను మెటీరియల్ స్టోర్ గా ఉపయోగించుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్కు అధికారులు కేవలం ఒక 2 రోజులు హడావుడి చేశారు. దాని తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు ఏ స్టెప్ తీసుకోలేదు. మొదట ఈ రెసిడెన్షియల్ ఉన్న ప్లేస్లో గోడౌన్స్ అనేటివి అలౌట్ చేయకుండా ఉండాలి. ఇక్కడ ఫర్నిచర్ మార్కెట్ను ఇక్కడి నుంచి తీసేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే వాళ్ళు బిల్డింగ్లో పైన మొత్తం షోరూమ్స్ పెట్టుకొని, కింద వర్క్షాప్ పెట్టుకొని, అండర్ గ్రౌండ్లో మొత్తం సెల్లార్లో మెటీరియల్ పెట్టి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సెల్లార్ అనేది కేవలం వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏదో మెటీరియల్ డంప్ చేయడానికి కాదు కదా. అందుకని 2 సెల్లార్స్ మెటీరియల్ డంప్ చేయడం వలన ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్ జరగడము, 5 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రమాదాలు జరిగిన సమయంలో కనీసం లిఫ్ట్లను ఉపయోగించుకునే వీలు కూడా లేకుండా పోతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. షాపుల్లో, భారీ భవనాల్లో అలారం సిస్టమ్ ఉంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. అలారం సిస్టమ్ పెట్టుకోవాలి. ఏమైనా ఫైర్ ఏమైనా ప్రాబ్లం ఏంటంటే ఇమీడియట్లీ ఆ సౌండ్కి పర్సనల్ అంతా బయటకు వచ్చేయాలి. ఇప్పుడు ఈ సెల్లార్లో కూడా పర్మిషన్ ఇవ్వదు. సెల్లార్ వల్ల ఇప్పుడు 5 మంది చనిపోయారు. ఇప్పుడు 2 పిల్లలకు ఇద్దరు మనుషులు కాపాడడానికి వేరు, వాళ్ళు కాపాడడానికి వల్ల వీళ్ళు 2 కూడా వేరు. అదే అలారం సిస్టమ్ ఉంటే, ఆ సౌండ్ సిస్టమ్ ఉంటే సౌండ్కి బయటికైనా వస్తుండే.
నాంపల్లి లాంటి షాపులు ఉండే ప్రాంతంలో రోడ్డు చిన్నగా ఉందని, దీనివల్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజన్లు రావడానికి ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు స్థానికులు. ఇది మినిమం ఎన్ని ఫీట్ల రోడ్ ఉండాలి? ఇది మినిమం 50 ఫీట్ల 60 ఫీట్లు ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది? ఇది 20 ఫీట్ రోడ్ అయిపోయింది. దీనివల్ల ఎగ్జామ్ అంటుకుందాం ఫైర్ ఇంజన్ ఎట్లా వస్తుంది? ట్రాఫిక్ జామ్ వల్ల. ఇప్పుడు కోటి నుంచి ఏ బస్సులు రావాలన్నా ఈ రూటే రావాలి. మరి ఇదంతా ట్రాఫిక్ జామ్ అయితే ఫైర్ ఇంజన్ ఎట్లా వస్తుంది మేడం? అంబులెన్స్ రాదు, ఫైర్ ఇంజన్ రాదు. అప్పుడు ఈ ఏరియా ఏం కావాలి? రోడ్ కటింగ్లో ఉండాలా లేదా? రానున్నది ఎండాకాలం కావడంతో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలుంటాయని, కాబట్టి అధికారులు అలర్ట్గా ఉండాలని నగరవాసులు సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా, ఫైర్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్సీలు, కమర్షియల్ బిల్డింగ్లను తనిఖీలు చేయాలని సూచిస్తున్నారు.